హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ చికెన్ ఫ్రై. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని దానిలో 3 స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు, పావు చెంచా సోంపు, 7-8 యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క, కొద్దిగా జాపత్రి, ఒక 5 లవంగాలు, కొద్దిగా రాతి పువ్వు వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత పావు చెంచా మిరియాలు వేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద స్పూను నువ్వులు వేసి వేపుకోవాలి. నేను తీసుకున్న చికెన్ 700 గ్రామ్స్ వరకు ఉంటుంది. దానికి ఈ మసాలాలంతా సరిపోతాయి. వీటన్నింటినీ బాగా వేపుకొని మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో 2 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. ఈ నూనె బాగా వేడయ్యాక 2 పెద్ద ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఈ బాగా వేగాక ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత పావు చెంచా పసుపు వేసి కలపాలి. ఇదంతా బాగా కలిసాక చికెన్ వేసి కలుపుకోవాలి. మనం మంటని హై ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి చికెన్ని. తర్వాత ఒకసారి కలిపి ఇలా బాగా కలిపి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఇప్పుడు ఇలా అడుగు మాడుతూ ఉంటుంది, గీరుతూ కలుపుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మరో 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి చికెన్ని. ఇలా చికెన్ బాగా ఫ్రై అయ్యాక 1 స్పూన్ వరకు ఉప్పు, 3 స్పూన్ల వరకు కారం వేసుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక కారం అంతా పట్టాక చికెన్కి మనం ముందుగా మసాలా పేస్ట్ పౌడర్ అంతా చికెన్లో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ని వేరే పాత్రలోకి తీసుకొని నిమ్మరసం పిండుకోవాలి. మనం చికెన్ ఐరన్ కడాయిలో చేసాం కాబట్టి నిమ్మరసం పిండడం వల్ల ఐరన్తో లెమన్ రియాక్ట్ అవుతుంది, ఆహారం పాడవచ్చు. అందుకోసమని వేరే బౌల్లో తీసుకొని నిమ్మరసం పిండుకోవాలి. ఘుమఘుమలాడే చికెన్ ఫ్రై రెడీ. మీకు గనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.